హాయ్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మేము మొన్న టెస్ట్ డ్రైవ్కి వెళ్ళాం కదా టెస్లా. సో మన బెన్స్ కార్ని ట్రేడింగ్ చేసేసి టెస్లా తీసుకుందాము అని అనుకుంటున్నాము. బుక్ చేసామన్నమాట. ఈరోజు డెలివరీ ఉంది. ఈ కార్ ఇచ్చేసి మనము టెస్లా కార్ తీసుకోవాలి. ఎలా ఉంది ఫీలింగ్? అవును, ఇది ఆల్మోస్ట్ మనకి 10 years దగ్గర 10 years నుంచి ఉంది. తెలియకుండానే ఒక కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ వచ్చేసింది అనమాట ఈ కార్కి. ఏదో ఒకలాగా బాధ అనిపిస్తుంది. కొత్త కార్ వస్తుంది అని హ్యాపీ ఫీల్ అవ్వాలో, లేదంటే ఈ కార్ ఇచ్చేస్తున్నామని సాడ్ ఫీల్ అవ్వాలో అర్థం అవ్వట్లే. నాది ఫేవరెట్ కార్ అనమాట ఇది. చాలా ఒకలాగా అనిపిస్తుంది ఎలానో. అవును, అంతా ఇంకా కొత్త కార్లానే ఉంది, కానీ ఇచ్చేస్తామని డిసైడ్ అయ్యామన్నమాట. ఇంకా సో ఈ కార్తో చాలా మెమొరీస్ ఉంది. ఒకలాగా సాడ్ ఫీల్ అవుతుంది అనమాట ఇవ్వడానికి, కానీ వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు ఇచ్చేయాల్సిందే ఇది. ఓకే, వెళ్దామా మరి? దీపక్ అయితే ఈ కార్ అంటే చాలా అటాచ్మెంట్, ఏడ్చేస్తుంది ఎందుకు ఇచ్చేస్తున్నావు అని. పద, ఏం కాదు, నేను ముందే చెప్పుంటే అయిపోయింది, నేను ఇచ్చేవాడిని కాదు. తెలుసు కదా, నాకు అది చాలా ఇష్టం. ఆ కార్ చాలా మెమొరీస్ ఉంది నాకు. ఆ కార్తో నాకు అసలు ఎట్లనో అవుతుంది కాదంటే. నాకు కూడా అట్లనే అనిపిస్తుంది, కానీ తర్వాత ఇప్పుడు ట్రేడింగ్ చేసేసినప్పుడు మనం ఇప్పుడు ఏం చేయలేం కదా. అది జస్ట్ ఒక కారే, కానీ మనం ఎంత అటాచ్ అయిపోయినాం చూడు. సరే పద. అంటే ఇప్పుడు డిసైడ్ అయిపోయాము. బుక్ చేసేటప్పుడు కారు ఏమంత అనిపించలే. ఇప్పుడు వెళ్ళి ఆ కార్ ఇప్పుడు ఇచ్చేయాలనే టైంలో అంటే చాలా ఫీల్ అవుతున్నా. అలా వద్దనిపిస్తుంది. రిటర్న్ చేసేద్దామా అంటే క్యాన్సిల్ చేసేద్దామా అనుకుంటున్నాం, కానీ డిసైడెడ్ ఇంకా వేరే ఆప్షన్లే. ఎప్పుడైనా ఒకసారి లెట్ గో చేయాల్సిందే. ఒక థింగ్స్ మీద కూడా అంత అటాచ్మెంట్ పెట్టుకోవద్దు అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. వెళ్దామా యోహాన్? We are giving out our Benz. Very sad. You are feeling sad? But we are getting Tesla. I like Tesla more than Benz. You like Tesla more than Benz? Yeah. అంటే టెస్లా వస్తుంది అని హ్యాపీ ఫీల్ అవ్వాలా అనేది అర్థం అవట్లే. బట్ నాకు హ్యాపీ కన్నా నా కార్ వెళ్ళిపోతుందనే సాడే ఎక్కువ ఉంది. కార్ తీస్తున్నాము. నిజంగా ఏదో చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నా నేను. ఏ కార్ మీద నాకు ఇంత అటాచ్మెంట్ లేదు, ఈ కార్ మీద అయితే నాకు చాలా అటాచ్మెంట్ పెరిగింది. మొత్తానికైతే స్టార్ట్ అయిపోయాము. ఒక్కొక్కటి కస్టమైజ్ చేసుకున్నాం అనమాట. ఇవన్నీ నాకు నచ్చి వేయించుకున్నా. ప్లస్ ఈ కార్తో మాకు చాలా మెమొరీస్ ఉన్నాయి. మేము క్రాస్ కంట్రీ అంటే ఈస్ట్ కోస్ట్ నుంచి వెస్ట్ కోస్ట్ ఈ కార్లో 2 times మేము డ్రైవ్ చేసాము. సో మోస్ట్ ఆఫ్ ద ట్రిప్స్ మేము వెళ్ళింది అప్పుడు అంతా ఇదే కార్లోనే కదా. 2 times అయితే క్రాస్ కంట్రీ చేసాం దీంట్లో. సో అందుకే ఆల్మోస్ట్ 10 years అయిపోయింది కదా. అన్ని మెమొరీస్ ఉన్నాయి ఈ కార్తో. ఇప్పుడు ఇవ్వాలంటే ఒకలాగా బాధ. ఈ కార్ని ఇప్పుడు ట్రేడింగ్ చేయాలనుకుంది కూడా ఈ మధ్య ఎక్కువ వాడట్లేదు అనమాట. దీన్ని మోస్ట్లీ కియానే ఎక్కువ తీస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా. అండ్ మైల్స్ కూడా ఆల్మోస్ట్ 67K అలా అయిపోయింది. కార్స్ ఎప్పుడున్నా డిప్రిషియేట్ అవుతూ ఉంటుంది వాల్యూ. మనం ఇప్పుడు ట్రేడింగ్ చేస్తే ఎంతో అంత వస్తుంది, కానీ అలానే ఉంచితే మళ్ళీ దానికి వాల్యూ ఏముండదు. అలా ఆలోచిస్తే ఇట్ ఈస్ గుడ్, కానీ ఎమోషనల్ గా అటాచ్ అయి ఉండడం వల్ల వద్దు అంటే డబ్బులు లేకున్నా రాకున్నా సరే కార్ పెట్టుకుందాం అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. అలా సో మేక్ సెన్స్. అలా ఆలోచిస్తే ఇవ్వడమే బెటర్. అప్గ్రేడ్ అవ్వాల్సిందే ఎప్పుడైనా. ఇప్పుడు వరకు అయితే మాకు ఈ కార్ మీద ఎప్పుడు ఏది ప్రాబ్లం రాలే. సో ఎక్కువ ఎక్స్పెన్సెస్ కూడా మాకేమీ అవ్వలేదన్నమాట. సో మెయింటెనెన్స్ అన్నీ మేము కరెక్ట్గా టైం టు టైం మనము సర్వీస్ అన్నీ చేపించేటోళ్ళము, బాగా చూసుకునేటోళ్ళం. ఇట్స్ లైక్ ఆర్ బేబీ అన్నట్టు చూసుకున్నాము ఇన్ని రోజులు. సో అలా బాగానే ఉండింది. ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇక్కడ మొన్న టెస్ట్ డ్రైవ్ చేసాం కదా, సేమ్ లొకేషన్లోనే బుక్ చేసామన్నమాట.
అండ్ ఈ కార్ని కూడా మేము ఇక్కడే ట్రేడింగ్ చేస్తున్నాం. ఇప్పుడు టెస్లాకి బెంజ్ కి ఏ బ్రాండ్ కన్నా ట్రేడింగ్ చేయొచ్చా? ఏ కార్ ఏ బ్రాండ్ అయినా ట్రేడ్, ఏ కంపెనీకైనా అట్లా ట్రేడ్ చేయొచ్చు. టెస్లాకి మెర్సిడీస్ కూడా చేయొచ్చు. ఓకే సరే వెళ్ళిపోదాం లోపల. వెహికల్ ట్రేడింగ్ ఇక్కడ మనకి వెహికల్ ట్రేడింగ్ అని దానికి సపరేట్ స్లాట్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చి మనం పార్క్ చేయాలి. వచ్చేసాము. మన కారు ఒక లాస్ట్ లుక్ వేసేద్దాం. డెలివరీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. వీడు ఏదో చేస్తున్నాడు కార్లో కూర్చొని. ఏం చేస్తున్నారా యోన్? యూ ప్లేయింగ్ గేమ్స్? రియలీ? యూ కెన్ ప్లే ద గేమ్స్ ఇన్ ద కార్? గేమ్స్ ఆడుతున్నావా అయితే? ఓ సేమ్ PS5? కంట్రోలర్. ఓ ఓకే. కంట్రోలర్ కనెక్ట్ చేయొచ్చా? కంట్రోలర్ గేమ్స్ ఆడొచ్చు డైరెక్ట్ అందులో. ఇది మోడల్ 3 పర్ఫార్మెన్స్ అనుకుంటుంది. కార్ అయితే మెర్సిడీస్ రిటర్న్ ఇవ్వడానికి అయితే చాలా బాధేస్తుంది. నాట్ హ్యాపీ బట్ కానీ ఏం చేస్తాం, ఆల్రెడీ డికేడ్ అయిపోయింది కదా, కార్లో చాలా మైల్స్ పడింది, ఇంకా తప్పదు కదా. ఒక్క కార్తో అడ్జస్ట్ అవ్వలేము, ఎందుకంటే ఎప్పుడు దీప కూడా బాగానే బయటికి వెళ్తుంది ఏదో వర్క్ మీద. నా మీద డిపెండెన్సీ ఏమి ఉండదు, ఆమెకి కార్ తీసుకొని వెళ్ళిపోతుంది ఏదో పని చేసుకోవడానికి. నేను ఆఫీస్ వెళ్తా కదా, ఆఫీస్ కూడా వెళ్ళాల్సి వస్తుంది, వీక్లీ హైబ్రిడ్ కదా. సో మనకి కంపల్సరీ 2 కార్లు ఉండాల్సిందే. సోఫాలో కూర్చొని వెయిట్ చేయమంటున్నారు, డెలివరీ కోసం వాళ్ళు వస్తారు అని. నాకు తెలిసి ఇంకిద్దరు కూడా ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు మన వెనకాల. హే యోన్ ఎక్కడికి రా? ఓ ఇక్కడే సర్వీసింగ్ సెంటర్ ఉన్నట్టు, చాలా పెద్ద ఉంది ఇది. ఓ హ్యూజ్. నాకు తెలిసి మోర్ దెన్ ఒక 50 కార్లు అయితే పడతాయి అనుకుంటాయి సర్వీసింగ్ సెంటర్లో, అంత పెద్ద ఉంది ఇది. ఎన్ని కార్స్ ఫిట్ అవుతారా యోనిన్లో? 100 కార్స్ ఫిట్ అవుతాయా? అట్లీస్ట్. నైస్. సో ఇది మనకి ఇంటికి నాట్ ఈవెన్ 10 minutes. సో మనకి కార్ సర్వీసింగ్ ఉన్నా కూడా ఫాస్ట్గా రావచ్చు ఇక్కడికి. ఆల్రెడీ టెస్లా సైబర్ ట్రక్ రిపేర్లో ఉంది, ఏమైందో మరి సర్వీసింగో మరి ఏంటో. గాలిలో లేపి పెట్టారు మరి. నాకేమో ఈ కలర్ అంటే ఫేవరెట్, బ్లూ కలర్. బట్ దీపక్ రెడ్ అంటే ఇష్టం, రెడ్ అండ్ వైట్ కాంబినేషన్. సో అందుకే రెడ్ అండ్ వైట్ తీసుకున్నా. మేమేమో వెయిటింగ్ చేస్తుంటే వీడేమో కార్లు ఎక్కేసి అన్ని ఏదో గెలికేస్తా ఉన్నాడు అన్నిటిని. ఏం చేస్తున్నారా? Adjusting myself. యూ వాంట్ టు డ్రైవ్ దిస్ కార్ యువర్ సెల్ఫ్? Yeah, I can make it like this. యు ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ఫ్రంట్ సీట్. నీకు తెలుసు కదా, ఫ్రంట్ సీట్లో అలౌడ్ లేదు నీకు. Yeah, but I'm just feeling. అది కూడా డ్రైవింగ్ సీట్లో ఉన్నావు. గెట్ అవుట్. I'm trying to feel it. ఓ ఇది మోడల్ వై కానీ 7 seater కూడా ఉంది ఇందులో. 7 seater ఉంది ఇందులో, కానీ ఎక్కువ స్పేస్ లేదు 7 seaterకి. లెగ్ స్పేస్ లేదు యాక్చువల్లీ. డ్యూయల్ మోటార్ అంట ఇది. డ్యూయల్ మోటార్ అంటే 2 motors ఉంటాయి. ఇక్కడ ఉంది కానీ లెగ్ స్పేస్ ఎక్కువ లేదు, చూసారు కదా. అది అట్లా లేపేస్తాయి అంతే. స్పేస్ కూడా చాలా తక్కువ ఉంది. నాకు తెలిసి 7 seater తీసుకోవడం కూడా వేస్టే నా ఉద్దేశంలో అయితే. కాళ్ళు కూడా పట్టాయి. ఓ చిన్న పిల్లల్ని 5 years లోపల 7 years లోపల ఉన్న వాళ్ళని కూర్చోబెట్టచ్చు. ఏంట్రా ఏం చేద్దామని నువ్వు ఆ సీట్లో నుంచి ఈ సీట్లో, ఈ సీట్లో నుంచి ఆ సీట్లో ఏం చేస్తున్నావు? Checking if I can download games. డౌన్లోడ్ గేమ్సా? అరే నీ పనిలో నువ్వు ఉన్నావు భలే.
యోహాన్ అట్లా కాదురా కాఫీ. వెయిట్ అంకుల్ విల్ షో వెయిట్. This is the old one, right? Oh, you have to remove. And you want the donut one? Yeah. ఇది కాఫీ మిషన్. You want try చేస్తుండు కాఫీ చేయడానికి బట్ రావట్లేదు. You want donut or different thing? ఫ్లేవర్స్ ఉన్నాయి ఫుల్. డంకిన్ డోనట్స్ అప్పుడు డంకిన్ వాళ్ళే అనుకుంటా. అంతే. ఇప్పుడు సెలెక్ట్ చేయి నీకు ఎన్ని ఆన్స్ కావాలి అని. సెలెక్ట్ 6 ounce. 6 ounce రా. 6 ounce. స్టార్ట్ బ్రూ. యూ వాంట్ స్ట్రాంగ్? ఓకే. బ్రూ అంటే ఇంకా వచ్చేస్తుంది అంతే. ఇంకా దానికి ఇప్పుడు నువ్వు మిల్క్ షుగర్ యాడ్ చేసి ఇవన్నీ హాఫ్ అండ్ హాఫ్ కావాలా? ఇది కావాలి క్రీమ్. ఇది మీరు కాఫీ చేస్తారు కదా, ఎలాంటి కాఫీ మిషన్ కొంటే బాగుంటుంది? కౌంటర్ ఇలాంటిది ఒక టీ మిషన్ ఉంటే బాగుండేది మనకి. టీ మనం కాఫీ తాగం, టీ ఎక్కువ. టీ తాగడం టీ చేయడం తప్పుతుందిరా. ఇప్పుడు ఇది 6 ounce 12 ounce అవుతుంది. మిల్క్ యాడ్ చేయి. థింక్ వి మైట్ నీడ్ 4 5. రెడీనా? రెడీ. ఓకే. క్యాప్ వేసే. ఇంకా అంకుల్కి కాఫీయా? నైస్, యూ మేడ్ కాఫీ యోహాన్, గుడ్ జాబ్. యోహాన్ ఇదే కార్ చూడు, రెడ్ కలర్ వైట్ సీట్, రెడ్ అండ్ వైట్. ఇదే మన కారు. డెలివరీకి అయితే పెట్టారు. నీకు విషయం తెలుసా, మనం డెలివరీ తీసుకోవట్లే ఇప్పుడు. ఎందుకు? ఆ? ఎందుకు? కార్కి ఒక చిన్న చిప్పు పడిందంట ట్రాన్స్పోర్టేషన్లో. చూపిస్తా దాట్ సైడ్ ఆల్రెడీ చూపించాడు. అదేంటంటే చిన్న చిప్పు పడింది, కావాలంటే తీసుకో ఫిక్స్ చేసి ఇస్తా అంటున్నాడు. కానీ నేను ఏంటంటే మనం బ్రాండ్ న్యూ కదా, ఇంత డబ్బులు కట్టి మళ్ళీ చిప్పు ఫిక్స్ చేసి ఇవ్వడం ఏంటి అని. ఇక్కడ చూసావా, ఇక్కడ అన్ని ఇవన్నీ ఎట్లా ట్రాన్స్పోర్టేషన్ లో అయింది. కానీ ఇది ట్రాన్స్పోర్టేషన్ లేదు అంతా కదా, అంతా చిప్ పడింది. చిప్ అంటే చిన్న చిన్న స్క్రాచెస్ పడడము, చిన్న చిన్నగా ఇట్లా వైట్ వెళ్ళిపోయి ఇట్లా వస్తుంది అనమాట. రాయి తలగడము లేకపోతే ఏదో ఒకటి అవుతుంది. సో ఎవ్రీవేర్ ఆల్మోస్ట్ చాలానే పడినాయి. మరైతే నెక్స్ట్ అవైలబుల్ ఎప్పుడు ఉందంట? నెక్స్ట్ అవైలబుల్ వేరే చూస్తా, లేదంటే మీరు చూడండి ఆన్లైన్లో ఇమీడియట్ అవైలబుల్ ఉంటే తీసేసుకోండి, వేరే లొకేషన్లో ఉంటే. లేదంటే మీరు మళ్ళీ రీబుక్ చేస్తే మళ్ళీ 1-2 weeks పడుతుంది అని చెప్తున్నాడు. ఎందుకు నీ బెంజ్ ఇంకా ఉంటుందన్నా? ఓకే పదా మరి. యోవన్ నువ్వేంట్రా సాడ్? వీళ్ళకి టెస్లా కావాలి, ఈమెకేమో మెర్సిడీస్ కావాలి. ఇట్లా వస్తే ఏం చేస్తావు రాన్లో? గేమ్స్ ఆడుకుంటావా? గేమ్స్ ఆడుతాడు. గేమ్స్ ఆడడానికి ఇంట్లో PS5 కొన్నా కదరా. అంటే కార్లో కూర్చొని ఆడుకుందామనే రోజు. ఓకే సరే పద, ఇంకా 1 week ఆగాలి. రీబుక్ చేయాలి. పదండి గైస్. ఏంట్రా ఏం కావాలి చెప్పు మళ్ళీ. సందీప్ అంకుల్ హోమ్ డిపోలో పోయి పెయింట్ ఎత్తుకొని వచ్చేసి కార్లో కొట్టవచ్చు కదా. అంటే నీ కార్ కావాలి, అది ఎట్లున్నా పర్లేదు. పెయింట్ వీడు హోమ్ డిపోలోకి వెళ్ళి పెయింట్ తీసుకొచ్చి కొట్టుకోవచ్చు కదా అంకుల్ అని అడుగుతున్నాడు. ఏంట్రా రే? వేరే కలర్ కూడా అవైలబుల్ లేదా? ఇక్కడ లేవు, రెడ్ లేదు. యాక్చువల్లీ రెడ్ చాలా తక్కువగా ఉంటారు కదా, రెడ్ కలర్ కి మళ్ళీ చార్జెస్ ఎక్కువ కదా, 2000 ఎక్కువ. సో అన్నిటికన్నా ఎక్కువ 2000 దానికే ఎక్కువ రెడ్ కి. ఇంకోటి సిల్వర్ అనుకుంటా, ఏదో ఇంకో కలర్ ఉంది. మళ్ళీ రీబుక్ చేస్తే 2 weeks తర్వాత వాళ్ళు మనకి ఆర్డర్ చేసి పెడతారు. రెడ్ కావాలా నీకు?
రెడ్ అని వచ్చింది కదా, లేదంటే వేరే అంటే ఉన్నాయంటున్నావు కదా. అట్లా లేదు, ఇదేం లేదు. బ్లూ కలర్ ఇప్పుడు నీకు బ్లూ కాంబినేషన్ వైట్ సీట్స్ కావాలనుకో ఆ కాంబినేషన్ ఉండాలి. అది ఇప్పుడు ఇలా వైట్ లేదు మరి ఇన్వెంటరీ లేదంటున్నా. అట్లా వైట్ కాంబినేషన్ లేదు కదా. పదరా వీడు కార్లన్నీ ఉండేటట్టుండు. అయ్యి ఏం కాదు, వాడి కోపం వచ్చింది కార్ ఇప్పియలేదా. పదండి గాయస్, ఇంకా పదండి. ఏమైందిరా, నువ్వెందుకు అంత సాడ్ అవుతున్నావు? It's okay. Then just staying with us, right? You want to? అక్కేమో బెంచ్ కార్ రిటర్న్ తీసుకెళ్తున్నామని హ్యాపీ ఫీల్ అవుతుంది. Happy-ఆ? మనం Sad. ఇంటికి తీసుకెళ్తున్నాం. Oh, okay. వీడేమో టెస్లా కావాలి సాడ్ వచ్చింది. పదా ఎక్కండి, ఎక్కండి. యోహాన్ ఎక్కరా. ఈ బెంజ్ కార్ ఏమో మనల్ని వదిలే వెళ్ళాలని లేదనుకుంటా, అందుకనే క్యాన్సిల్ అయిపోయింది. మన ఫేవరెట్ కార్ ఇది. అప్పటి నుంచి సాడ్ ఫేస్ పెట్టావు, ఇప్పుడు నవ్వుతున్నావు, అర్థమవుతుంది నాకు. I'm happy going back in Benz. అంతేనా? మీరందరూ ఏమంటారు, బెంజా లేదంటే టెస్లానా? మీ కామెంట్స్ లో చెప్పండి. ఏమంటావు? అంతే. ఓకే మరి కానివ్వండి ఇంకా.